వాళ్ళ కుటుంబము చాలా పేదరికం, చాలా పేదరికమైన కుటుంబం. ఒకటే కుమార్తె. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూలి పని చేస్తే వస్తేనే, కూలి పని చేస్తేనే డబ్బులు, లేకపోతే లేదు. ఏ రోజుకి ఆ రోజు ఆయన వెళ్ళి పని వెతుక్కోవాలి. అయ్యా, నన్ను పనిలో పెట్టుకుంటారా? సరే, ఈ పని చేయి, ఈ పని చేయి, నా పని చేస్తే ఆ పనిలో వచ్చినటువంటి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి పోషించుకోవాలి. ఇది ఆయన పరిస్థితి. ఒకరోజు ఒకరోజు అతడు చాలా దేవుని భయం కలిగినాడు. ఒకరోజు అతను ప్రార్థన చేసుకుంటూ, నేను పడుతున్న దీనస్థితి, ఈ దరిద్రం అనే ఈ దీనస్థితి నా పిల్లలు పడకూడదు. 2, దేవుడు నన్ను తప్ప ఇంకెవ్వరు నన్ను ఈ దీనస్థితిలోంచి విడిపించలేరు. నన్ను విడిపించేది దేవుడే. దేవుడు నా పట్ల చేసే అద్భుతం తప్ప, దేవుడు నా పట్ల అద్భుతం చేస్తే తప్ప ఇంకెవ్వరు కూడా నా ఈ స్థితి నుంచి నన్ను తీసుకురాలేరు అని నిరీక్షణ కలిగిన వాడు. ఒక నిరీక్షణ ఉందంటే, ఏ రోజుకైనా దేవుడు నాకు ఈ కన్నీటి పరిస్థితి నుండి, ఈ వేదనకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను అద్దరి చేరుస్తాడు. క్షేమకరమైన ప్రదేశానికి, క్షేమకరమైన సంతోషమైనటువంటి పరిస్థితులకు దేవుడు నన్ను తీసుకువెళ్తాడు అని నమ్మికుంచి ప్రతి దినము ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రతి దినము కూడా ప్రార్థిస్తూ, ప్రతి దినం కూడా ప్రాధేయపడుతూ, ప్రభు మోకాళ్ళ దగ్గర విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాడు. అయితే ఒకరోజు పనికి వెళ్ళాడు. అక్కడ పనులు ఎవరు పెట్టుకోలేదు. ఇంటికి వచ్చేసాడు. పనిలో పెట్టుకోపోతే ఇంటికి వచ్చేసేస్తే కూతురు వాళ్ళ నాన్న అడిగింది, నాన్న ఆకలి అవుతుంది నాన్న. పెడతానమ్మా, అన్నం ఉంది, వండుతాను అంటాడు. కానీ ఇప్పుడు ఆ కూతురు అడుగుతుంది, నాన్న నాకు చికెన్ కావాలి, మాంసం కావాలి నాన్న, నాకు మాంసంతో తినాలనిపిస్తుంది నాన్న, నాకు మాంసం తెస్తావా, నాకు చికెన్ తెస్తావా డాడీ అడుగుతుంది. ఇప్పుడు తండ్రి దగ్గర ఏముంది? తెచ్చే స్తోమత ఉందా? పెట్టే స్తోమత ఉందా? లేదు. పని చేసి తెద్దామని పనికి వెళ్ళిన పనిలో వాళ్ళు ఎవరు పెట్టుకోలేదు. వేదన అనిపించింది, బాధ అనిపించింది. సరే నాన్న ఉండు తెస్తా అని చెప్పి గబగబా వెళ్ళాడు. ఆ అమ్మాయిని అక్కడే ఉంచాడు. వెళ్ళి ఊరు వెలుపలకు వెళ్ళి రాళ్ళు తీసుకున్నాడు. గులకరాళ్ళు అన్ని ఒక 5 రాళ్ళు తీసుకొని, సహజంగా మనందరికి చికెన్ తెచ్చుకున్నప్పుడు దేంట్లో తెస్తారు అందరూ? బ్లాక్ కవర్ అక్కడ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి కవర్ అదే కదా. ఈయన కూడా అక్కడ పాడుబడినటువంటి ఒక కవర్ ఉంటే, బ్లాక్ కవర్ ఉంటే, ఆ కవర్లో 4 రాళ్ళు వేసుకొని ఆ కవర్ తీసుకొని ఇలా వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ దూరం నుండి చూసినటువంటి ఆ పాప, మా నాన్న నాకు చికెన్ తెస్తున్నాడు, మా డాడీ నాకు చికెన్ తెస్తున్నాడు అని సంతోషంతో ఆనందం పడుతుంది, సంతోషిస్తుంది. కానీ వాస్తవానికి ఆ కవర్లు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత, మరి చికెన్ వండుకోవాలి కదా మనం అని చెప్పి ఆ పొయ్యి మీద అదంతా వండి, ఆ పొయ్యి మీద, ఆయన పేరు జాన్సన్, ఆ పేరు కూడా రాయబడిందంటే జాన్సన్ ఆయన పేరు. ఇప్పుడు పొయ్యి వెలిగించేసి, కట్టెలు పొయ్యి వెలిగించేసి దాని మీద పెట్టి పాపని అంటాడు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను ఇది చికెన్ వేసి వస్తాను, ఉడుకుతుంది అని చెప్పి ఆ డేక్షాలో ఆ రాళ్ళు పెట్టి పైన మూత పెట్టి రాళ్ళు వేస్తాడు. నీళ్లు పోసి, నీళ్ళు రాళ్ళు వేసి డేక్షాలో అది పెట్టేసి పైన మూత పెట్టి మంట పెట్టి అక్కడికి వస్తాడు. పాప దగ్గరికి వచ్చి అంటాడు, పాప చికెన్ ఉడికేంతసేపు మనం మౌనంగా ఉండకుండా యేసయ్యని ఆరాధన చేద్దామా? ఆ చికెన్ ఉడికేంత సమయం ఆయన ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఆరాధన చేస్తా, పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉంటే ఆకలి బాధ అమిసిపోయి నిద్రపోయిద్దేమో, అట్లని తీసుకెళ్ళి పండేద్దాం అనేమో నాకైతే తెలియదు. కానీ ఆ పిల్లని తీసుకెళ్ళి అక్కడ పండేద్దామని అనుకున్నాడేమో. అక్కడ కూర్చొని మనం ఆరాధన చేద్దాము, ఈ లోపల ఈ దుతికి లోపల వేసేకి ఆరాధన చేద్దాం, చికెన్ ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం, మన ప్రభుని స్తుతించుదాం అన్నాడు. అనగానే బాగుంది డాడీ, వెళ్దాం అంటూ వెళ్ళిపోయారు.
వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఇక ఆరాధన ప్రారంభించారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన చేస్తున్నారు. ఈ తండ్రికి కళ్ళిన దుఃఖం వచ్చేస్తుంది. ఈ ఈ తండ్రి నమ్మకం ఎవరి మీద? ఈ తండ్రి నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద. ఏమిటి ఆయన నమ్మకం? ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగినవాడు, లేని దాన్ని ఉన్నట్లుగా పిలవగలిగినవాడు, అసాధ్యమైన స్థలాల్లో సాధ్యపరచగలిగినవాడు నేను ఆరాధించే దేవుడు. ఏమీ లేదు, ఇక్కడ ఏమి దొరకదు అన్న స్థలాల్లో కూడా, ఏమి దొరకదు అన్న స్థలాల్లో కూడా తృప్తిగా పోషించే దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తడానికి కారణమైన దేవుడు. ఆ దేవుడు ఏదైనా చేయగలడు. నమ్మికుంచాడు. ఆరాధన చేస్తున్నారు, ఇద్దరు ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తోత్రం చేస్తున్నారు, పరవశించిపోయారు. ఆ పాప కూడా ఆరాధన చేస్తూ, దేవానికి స్తోత్రం యేసయ్యా, మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం, మా కడుపు నింపినందుకు స్తోత్రం, మా బిడ్డలను దర్శించినందుకు స్తోత్రం, మమ్మల్ని ఆస్వాదించినందుకు స్తోత్రం అంటూ ఆరాధన చేస్తున్నారు అందరూ. ఈయన కూడా కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. ఆరాధన చేస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈలో కొంత సమయం ఆరాధన జరుగుతూ ఉండగానే ఒక కారు వచ్చింది అక్కడికి. అని ఒక కారులో ఒక ఆయన షూట్ వేసుకొని వచ్చాడు. ఇంగ్లీష్లో యువర్ జాన్సన్ అంటాడు. బాబు నువ్వు జాన్సన్వా అని అడుగుతాడు. ఆరాధిస్తున్న ఆయన, వేదంతో ఆరాధిస్తున్న ఆయన ఒకేసారి వామ్మో ఈయనెవరు, ఈయన ఎందుకు వచ్చాడు, జాన్సన్వా అని రోషంగా అడుగుతున్నాడు. అవును సార్, నేను జాన్సన్నే సార్. నువ్వు జాన్సన్వా? అవును సార్. ఓకే, దగ్గర భుజమే చేసి బాగుండవా? బాగుండాను సార్. నీకు ఎంతమంది పిల్లలు? ఒకటే పాప సార్. మీ కుటుంబం ఎలా ఉంది? పలాను సార్. నా పరిస్థితి ఎలా సార్? ప్రార్థనకి వెళ్తావా? అవును సార్, ప్రార్థన చేసుకుంటాను సార్, దేవుని మీద నమ్మిక ఉంచుతాను సార్, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాను సార్ అని అలాగా దేవుని గురించినటువంటి ఆ యొక్క సంభాషణ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. జరిగిన తర్వాత ఆ వచ్చినటువంటి ఆయన, ఓకే జాన్సన్, ఓకే నేను కలవాలనిపించింది వచ్చాను, ఓకే బాయ్ అంటున్నాడు. ఇట్లా బయటికి వెళ్ళిపోయి ఆ డోర్ తీసుకొని వెళ్తుండగానే, ఓకే సార్ మేము ఆరాధన చేసుకోవాలి, మీరు బండి అన్నట్టుగా ఆయన కూడా చెప్పాడు. పాప అంటుంది, డాడీ మాంసం ఆహారము అంటుంది. ఉండు సార్, పాప చూస్తా ఉండు. ఓకే ఆయన డోర్ తీశాడు. ఇప్పుడు డోర్ తీయగానే ఆ డోర్లోంచి ఒక కవర్ తీశాడు ఆయన. ఆ కవర్ తీసి జాన్సన్, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీవు ఆరాధిస్తున్న దేవుడే నాతో మాట్లాడాడు. నా కుమారుడు జాన్సన్కి ఈ కవర్ ఇచ్చేయమని చెప్పాడు. ఇది తీసుకెళ్ళి నా కుమారుడికి ఇచ్చేయి అన్నాడు. ఈ కవర్ నీకే, తీసుకో. వద్దు సార్, నాకు వద్దు సార్, నేనుగా నీకు ఇవ్వాలనిపిలా, నేనుగా నీకు ఇవ్వటానికి రాలేదు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు నాతో మాట్లాడాడు కనుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ ముఖ్యేందో నీ ముఖం ఏందో నువ్వెవరో నాకు తెలీదు. నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు, నీ స్థితి వేరు, నా స్థితి వేరు. నేను లక్షలు విలువ చేసేటువంటి వాహనాల్లో తిరిగే వ్యక్తిని, కానీ నువ్వు కూటికి లేని వ్యక్తివి. నీ స్థానం నా స్థానం వేరు, నీ స్థాయి నా స్థాయి వేరు, కానీ నువ్వు ఆరాధించే దేవుడే నేను ఆరాధించే దేవుడు. నీ పక్షమునున్న దేవుడే నా పక్షాన పనిచేస్తున్న దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడే నాతో మాట్లాడాడు. నా కుమారుడు కలవమన్నాడు. ఇదిగో జాన్సన్, తీసుకో. ఆ కవర్ ఇచ్చాడు. కవర్ ఇచ్చితో పాటు ఆ కవర్తో పాటు కూడా నా కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తావా అంటూ ఇంత డబ్బులు కట్ట అతనికి ఇస్తాడు. అతనికి ఇచ్చి నా కోసం నువ్వు ప్రార్థన చేయి, నా కోసం నువ్వు ప్రార్థన చేయి, తీసుకొని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ కవర్ విప్పు చూస్తే ఆ కుమార్తె ఏ మాంసం అయితే అడిగిందో అది వండి సిద్ధం చేసినటువంటి ఆ కవర్ మాంసం దాంట్లో ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ జాన్సన్ అక్కడ ఏం ఉడుకుతున్నాయి? అది తీసుకొచ్చి కూతురికి ఇస్తే, డాడీ మన మాంసం ఉంది కదా, ఇదెందుకు మనకి అంటున్నాడు. ఇప్పుడు జాన్సన్ అంటున్నాడు, అది మాంసం కాదు బిడ్డ, ఇది దేవుడు మన కోసం పంపించిన ఆహారం.
అది మాంసం కాదు అంటూ ఉన్న పాటను మోకరించి 2 చేతులు పైకెత్తి, దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటోనయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా స్థితి ఏ పాటిదయ్యా. దైవజనుని ఆకలి తీర్చడానికి కాకోళంతో ఆహారాన్ని పంపించిన దేవుడు, ఓ పేదవాడి కడుపు నింపడానికి, ఒక పేదవాడి ఆకలి తీర్చడానికి దేవుడు ఏ వ్యక్తినైనా వాడుకోగలడు. ఇక్కడ ఈ మాట సారాంశం ఏంటంటే, నువ్వు దేవుని మీద నమ్మికుంచితే నా దేవుడు ఏ దిక్కు నుండి నీకు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు, ఏ దిక్కు నుండి నీకు సహాయాన్ని పంపిస్తాడు నాకు అర్థం కాదు. కానీ నీ నమ్మిక, దేవుని మీద నీ నమ్మిక ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపడనియ్యదు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. వాక్యంలో రాయబడింది, నా జనులు ఇక ఎన్నడూ కూడా. చదుదాం ఒక మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. నా జనులకి ఎన్నడూను కూడా ఏం కారు, సిగ్గుపడరు. జనమా జనమా జనమా, నువ్వు దేవుని యందు నమ్మికుంచితే, దేవుని మీద నమ్మికుంచితే దేవుడు నిన్ను సిగ్గుపడనయ్యాడు.